కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే మంజునాథ్ ఆపరేషన్ సింధూర్ పైన చేసినటువంటి వెకిలి వ్యంగ్య కామెంట్స్ని తీవ్రంగా ఖండిస్తూ ఏదో 4 విమానాలు పంపించారు, ఏమైంది, ఏదో పబ్లిసిటీ, ఇట్లా రకరకాలుగా ఈ టైంలో ప్రాణాలకు తెగబడి వీరోచితంగా పోరాటం చేసినటువంటి సైనిక శక్తిని ఇన్సల్ట్ చేసినటువంటి మంజునాథ్ని తక్షణం కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ నాయకత్వం బహిష్కరించి పార్టీ నుంచి అతని ఎమ్మెల్యేషిప్ కూడా రద్దు చేసే పరిస్థితిని చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఇది చాలా బాధ్యతారాహిత్యం, ఇంతకంటే అవమానకరమైనటువంటి భాష ఉండదు. కాబట్టి ఒకవైపు వీరోచితంగా బోర్డర్లో మన యొక్క అకుంఠిత దీక్షతో అచంచల విశ్వాసంతో సైనిక శక్తి చూపించినటువంటి పోరాట పటిమలో 100 మంది టెర్రరిస్టులను హతం చేయడం కానీ, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం పైన, పాకిస్తాన్ యొక్క కుట్రపూరిత వ్యవహారం పైన ప్రపంచం మొత్తం తెలిసే రకంగా మన సైంటిస్టులు మేధోతనానికి నిదర్శనమైనటువంటి అనేక మిసైల్స్ ఇవన్నీ కూడా భారతదేశం యొక్క శక్తిని, బలమైనటువంటి సైనిక శక్తిని ఒకసారి శాంపిల్గా చూపించింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. అందరం, ప్రతి ఒక్క భారతీయుడు రాజకీయాలకు అతీతంగా ప్రతి సిటిజను గర్వంగా ఫీల్ కావాలి. ఇందులో ఏదో కోడిగుడ్డు మీద ఏదో ఏరినట్టు ఇలాంటి వ్యంగ్య కార్యక్రమాలు మంచిది కాదు. స్వార్థ రాజకీయాలు పక్కన పెట్టండి. దేశమంతా ఒకటే, మన యొక్క ఒకే వాయిస్ ఉండాలని చెప్పి పార్టీలకు అతీతంగా చెబుతూ ఈ సందర్భంగా కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే మంజునాథ్ని ఇమ్మీడియట్గా ఎక్స్పెల్ చేసి అతని ఎమ్మెల్యేషిప్ను కూడా రద్దు చేయాలి. ఇది సైనిక యొక్క బలమైనటువంటి పోరాట పటిమకి, ధైర్యానికి దీనికి ఇన్సల్ట్గా మాట్లాడినటువంటి పరిస్థితి కాబట్టి తక్షణం చర్య తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తాం.